ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా విన్నపం ఏంటంటే, అయ్యా మా జిల్లాని కాపాడండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, సాక్షాత్తు ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే అయిన అనుభవజ్ఞులైన రామనారాయణ రెడ్డి గారే మా జిల్లాలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కబ్జాకోర్లు, బెట్టింగ్ రాయలతో అతలాకుతలం అవుతుందని, వాటి బారిన పడి ఎన్నో కుటుంబాలు, వేలాది కుటుంబాలు అల్లాడుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు కుమిలిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధల నుంచి విముక్తి కాలేక అని ఆయన ఇంత ఆవేదన చెందారు. పార్టీలో ఉన్న ఆయనే అలా అన్నారంటే మరి సీఎం గారు మీ పరిపాలన ఒకసారి మీరే తరిచి చూసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు, ఇచ్చారు ప్రజలు. కానీ మీరు ఏ విషయంలోనూ కూడా సఖ్యతగా, సమన్వయంగా, సరిగ్గా కుదరటల్లా మీ పరిపాలనలో. ఎక్కడ చూసినా ఇలాగే ఉంది. అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు. మరి ఇప్పుడు సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు చెప్పారు కదా అవి. కాబట్టి దయచేసి మీ పరిపాలన సరిచేసుకోండి. నరేంద్ర మోడీ గారు మీరన్నా దృష్టి పెట్టండి. తప్పనిసరిగా మా జిల్లాని కాపాడండి అయ్యా. ఏ అధికారైనా కూడా తన బాధ్యత నిర్వర్తించాలి అన్నా కూడా మరి ఈ ఉద్యోగ భద్రత ఉంటుందో లేదో అని భయపడిపోయి వెనకడిగేసే పరిస్థితి వస్తుందని రామనారాయణ రెడ్డి గారే అన్నారు. అలాంటి దుస్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలో అధికారాన్ని అనుభవించి ప్రజల శ్రేయస్సుని, ప్రజా సేవని గాలి కొదిలేసి అంతని కాడికి దోచుకున్న కొందరు వ్యక్తులు మళ్ళీ అధికారం చలాయించాలనే ఉద్దేశంతో పార్టీల్లో చేరుతున్నారు. మరి వాళ్ళని కాస్త కనిపెట్టి ఉండమని సీఎం గారు మీకు మరీ చెప్తున్నా. రేపటి రోజున మీరు ఏదో ఆశయాలు అంటున్నారు, రాజన్న రాజ్యం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంకోటి అంటున్నారు. ఏదయ్యా, ఎక్కడయ్యా రాజన్న రాజ్యం అంటే ఇదేనా? నేను ఎప్పుడో చెప్పాను, ఎక్కడ ఎస్టీ కాలనీలో కరెంటు లైన్లు వేలాడుతున్నాయి, కరెంటు తీగలని. ఇంతవరకు వాటి పరిస్థితి ఏం పట్టించుకోలే ఎవరు కూడా. మరి ఇలాంటి సమస్యలు అనేకం, వాటర్ సమస్యలు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలు, అన్యాయానికి గురవుతున్నారు. దయచేసి వెంకయ్యనాయుడు గారు మీరన్నా మన జిల్లా పరిస్థితిని మన నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి కాపాడండి అయ్యా. వీళ్ళ వల్ల కాదు, మీరు తలుచుకోకపోతే ఈ జిల్లా ఇంకా అన్యాయం అయిపోతుంది. దయచేసి నా మనవి వినమని కోరుకుంటున్నాను.